ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఉదయం డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆర్మీ అవగాహన మరియు అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, ఆర్కే డిగ్రీ కళాశాల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉదయ డిఫెన్స్ అకాడమీ ఆర్మీ రిటైర్డ్ డైరెక్టర్ రాజేశ్వర్ మాట్లాడారు. గత 2 సంవత్సరాల శిక్షణలో 42 మంది విద్యార్థులు ఆర్మీ, అగ్నివీర్, నేవీ, ఎన్ఫోర్స్ లో శిక్షణ పొంది ఉద్యోగాలు లభించడం జరిగిందని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి మాట్లాడారు. ఉదయ డిఫెన్స్ అకాడమీ గత 2 సంవత్సరాలుగా శిక్షణ పొంది 42 మంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం చాలా సంతోషమని తెలిపారు. మేడం నేను ఇక్కడ వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి నేను ఉదయ డిఫెన్స్ అకాడమీ అనేది లాస్ట్ ఇయర్ పెట్టాను. దానికి ముందు ఒక బ్యాచ్ 16 మంది పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మన కామారెడ్డి జిల్లాలో 16 మందికి 14 జాబులు వచ్చినాయి. అలాగే 2025లో ఉదయ డిఫెన్స్ అకాడమీ అనేది ఒక చిన్నగా స్థాపించడం జరిగింది. అందులో 42 మంది విద్యార్థులు వచ్చారు మేడం మన దగ్గర. 42 మందికి 38 మంది ఈవెంట్స్ క్వాలిఫై అవ్వడం జరిగింది. 38 మందిలో మెడికల్, హైట్ అది నా ప్రాబ్లం కాదు మేడం. నా తరఫున నేను 98% ఈవెంట్స్ కొట్టించాను. కాకపోతే పిల్లలు హైట్ తక్కువన్నారని నేను ఎక్కడ కూడా వాళ్ళని డిస్కరేజ్ చేయలేదు. మీరు కష్టపడండి, మీరు చేయండి. మనం ప్రాక్టీస్ చేయడం వల్ల, ఫిజికల్ ఈవెంట్స్ చేయడం వల్ల మీరు హైట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే 2-3 కూడా అబ్బాయిలు అందులో హైట్ రావడం కూడా జరిగింది. ఎందుకంటే 1-2 సెంటీమీటర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మేడం మన ఫిజికల్ ఈవెంట్స్లో. అలా చేయడం వల్ల 2-3 కూడా జాబులు సాధించారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు హైట్, మెడికల్ పోగా మెరిట్లో దాదాపు 28 బాయ్స్ మెరిట్కి వచ్చారు సార్. 28 బాయ్స్లో 27 మెంబర్స్ జాబ్లో ఉన్నారు. అంటే జాబ్ వచ్చింది మొన్న రీసెంట్గా వచ్చిన అగ్నివీర్ ర్యాలీలో. అందులో 2 బిఎస్ఎఫ్, ఒక అబ్బాయి ఎయిర్ ఫోర్స్, 2 నేవీ, అలా పోగా 22 బాయ్స్ ఇక్కడ ప్రజెంట్ ఉన్నారు. కొంతమంది డాక్యుమెంట్స్ వాళ్ళది ఇప్పుడు 20కి వాళ్ళు ట్రైనింగ్ వెళ్ళాలి కాబట్టి 20 రోజులు. సో డాక్యుమెంట్స్ కోసం ఒక 5 రాలేకపోయారు. మిగతా వాళ్ళందరినీ మ్యాక్సిమం మీరు అందరి చేతుల ద్వారా ప్రోత్సహించి వాళ్ళని మంచి ఉత్తేజవంతులు 80,000 వచ్చే అవకాశం ఉంది. అలాగే నా పెన్షన్ ఒక 30,000 వస్తుంది మేడం. 1,10,000, 1,20,000 సాలరీ నేను ప్రతి మంత్కి తీసుకోగలుగుతా. కానీ నేను ఒక ఆర్మీలో 17 ఇయర్స్ సర్వీస్ చేశాను. ఆ 17 ఇయర్స్ సర్వీస్లో 13 సంవత్సరాలు దాదాపు 60,000-70,000 మందికి నేను ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నాకు అనిపించింది నేను ఎక్కడో శ్రీలంక వచ్చిన పిల్లల దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇదే ట్రైనింగ్ నేను ట్రైనింగ్ ఇస్తే శ్రీలంక వాళ్ళని నిర్ణయించుకొని ఈ ఉదయ డిఫెన్స్ అకాడమీని స్థాపించడం జరిగింది. ఉదయ డిఫెన్స్ అకాడమీ అనేది ఉదయం సూర్యుడు ఎలాగైతే తెలవాలన్నప్పుడు సూర్యకిరణాలలో ఇస్తారో మనకి, అలాగే ఈ ఉదయ డిఫెన్స్ అకాడమీలో ప్రతి ఒక్కరు ఎవరైతే ట్రైనింగ్ చేస్తారో ఆ కిరణాలుగా వెళ్తున్నాయి ఇక్కడ నుంచి మన దేశానికి సేవ చేయాలని. అలాగే కానిస్టేబుల్ ఎస్ఐలకు ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి దాదాపు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల్లో దాదాపు 450 నుంచి 500 జాబులు కొట్టించడం జరిగింది మేడం. ఇప్పుడు కామారెడ్డి వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ కి 14 జాబులు వచ్చినాయి. ఇప్పుడు 21 జాబులు వచ్చినాయి మేడం మన కామారెడ్డి నుంచి. సో నెక్స్ట్ కూడా మీ సహకారాలు ఉంటే ఇంకా మన యువతకి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు సేవలు అందిస్తూ మంచి ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చి మన భారతదేశానికి కాదు ఇటు స్టేట్ గవర్నమెంట్, పోలీస్, విలేకరులకి, డిజిటల్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులకి, ఈ ప్రోగ్రాంలో అచీవ్ అయినటువంటి విద్యార్థులందరికీ పేరున స్వాగతం తెలియజేస్తూ మంచి అచీవ్మెంట్తో దేశ రక్షణ, క్రమశిక్షణ కోసం, దేశం కోసం పరితపించి ఆలోచనతో ఉదయ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉద్యోగాలు పొందినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి, అభ్యర్థులందరికీ పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒకసారి మిమ్మల్ని మనకు తెలుసు ఎన్ని ఉద్యోగాలున్నా రెస్పెక్ట్ ఇచ్చి దేశం కోసం తప్పించి పనిచేసే అద్భుత అవకాశం ఆర్మీ కానీ
లేదా ఈ అగ్నివీర్లో భాగంగా సెలెక్ట్ అయిన మీకు మాత్రం ఆ గౌరవం ఖచ్చితంగా దక్కుతుంది. అలాంటి అద్భుత అవకాశం కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎన్నో ఉద్యోగాలు వేస్తూ అందులో ఈరోజు మీరు అచీవ్ అయ్యారు. అగ్నివీర్లో భాగంగా అచీవ్ అయిన మీ అందరూ కూడా ఇంకా ఇక్కడితో ఆగకుండా ఇందులో ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి. వాటన్నిటిని యూటిలైజ్ చేసుకొని ముందుకెళ్ళే విధంగా ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు మీ పేరెంట్స్ కి, మనం పుట్టిన విలేజ్ కి, అదేవిధంగా ఈ సొసైటీకి మంచి చేయాలనే తపనలో మీరందరూ కూడా ముందుకు రావాలని, ఇలా మీరు ముందుకెళ్తే విద్యార్థి కోసం, యువత కోసం ఖచ్చితంగా మేము మీ వెంటనే ఉంటాం. ఈ విద్యార్థి అంతా కూడా, యువత అంతా కూడా సన్మార్గంలో వెళ్ళి మంచి ఆలోచనలతో ముందుకెళ్తే